హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన రెండు ముఖ్యమైన పథకాలపై తాజా సమాచారం వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అన్నదాత సుఖీభావ పథకం గురించి మాట్లాడితే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులకు 3 విడతల్లో మొత్తం 14,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 2 విడతల్లో కలిపి 10,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. తొలి విడతగా 5,000 రూపాయలు మరియు రెండో విడతగా మరో 5,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇప్పుడు మూడో విడతగా 4,000 రూపాయలు మాత్రమే జమ చేయనున్నట్లు సమాచారం వస్తుంది. ఎందుకంటే మొత్తం వాగ్దానం చేసిన మొత్తం 14,000 రూపాయలు పూర్తి చేయడానికి మిగిలిన మొత్తం ఇదే. ఈ మూడో విడత నిధులు మార్చి నెలలో ముఖ్యంగా 10వ తేదీ వచ్చేలోపు, అంటే 10వ తేదీ కంటే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ప్రతి విడతకు 2,000 రూపాయల చొప్పున ఇప్పటికే 21 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు రాబోయే విడత కూడా ఈ నెలలోనే, అంటే అన్నదాత సుఖీభావ పథకంతో పాటు ఈ పీఎం కిసాన్ పథకం కూడా కలిపి మార్చి నెలలోనే 10వ తేదీ వచ్చేలోపు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సో అయితే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవీసీ పూర్తి చేయని రైతులకు నిధులు జమ కాకపోవచ్చు. కాబట్టి సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయంకు వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేయించుకోవాలి. అదేవిధంగా ఈ క్రాప్లో పంట వివరాలు నమోదు చేసి ఉండాలి. నమోదు చేయని వారు వెంటనే తమ పంట వివరాలు నమోదు చేసుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధారు లింకే ఉండడం కూడా తప్పనిసరి. ఈ అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన వారికే నిధులు జమ అవుతాయి. రాబోయే రోజుల్లో ఈ 2 పథకాలపై మరిన్ని అధికారిక అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.